ఆ పిల్లని చూడు. ఓణి 2 జళ్ళు పల్లెటూరి బైతు. హలో, అమ్మాయి శ్రీగడ మరదలు. అమ్మాయి అంటే చాలా ఇష్టం. పడగా చిన్నారి చెప్పొచ్చు కదా. ఎవడు నేనేమో చేశాడా? నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి రాలేదు. అంతేనా? స్టేషన్ రాలేదని ఇంత సీనా? నువ్వేం కంగారు పడు. వాడు వచ్చిన తర్వాత ముక్కలు పెట్టేసి వచ్చాడు. సారీరా, కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అవుతుంది? నా మీద నీకు ప్రేమ ఉంటే. పొరపాటు చేశారు సార్. అయితే నేను ఒక చిన్న పొరపాటు చేస్తాను. పొరపాటు చేయటం మానవ సహజం. చేయండి. ఏం చేస్తారు? నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. సార్, ఆ పాండుగాడు బిర్యానీ కావాలంటున్నాడు సార్. మటనా చికెనా? కనుక్కొస్తాం సార్. భక్తుల కోరికలను తీర్చేవాడిని దేవుడు అంటారు, క్రిమినల్స్ కోరికలను తీర్చేవాడిని ఏమంటారు? వాడి సంగతి నేను చూస్తా. రై పాండు, చిరుగుద్దుర రై తిన్రా. ఎవడరా వస్తున్నా? అదే మిమ్మల్ని కాదు సార్. మాకు తెలియదులే. అమ్ము, ఆ నరసమ్మే పెద్ద కంతిరిపిస్తా, వాళ్ళన్నో పెద్ద జంపలగడిపిస్తా. వాళ్ళకి స్ట్రోక్ ఇచ్చావంటే నువ్వు పెద్ద పంబలగడిపిస్తా అన్న. అన్న నీ పేరే పేరన్నా? పాండు. ఇంత పిరికంతే ఉంది. ఎఫ్ఐఆర్ ఏం రాశారు? పాండురంగమూర్తి. అదే నీ రేంజ్ కదా పెద్దగా ఉండాలి. నువ్వేంటి లారీ కింద పడ్డావా? లేదన్నా, లారీ ఏ నా మీద పడింది. ఏంటి కేసు? అద్దె వసూలు చేయడానికి పోతే కొట్టింది. నేను అద్దె డబ్బులు కట్టకుండానే మేనేజ్ చేశాను. ఎట్టా? ఎలా మేనేజ్ చేసావు చెప్పన్నా? అరే ఇది ఫస్ట్ సీనే కదరా, ఇంకా 10 సీన్ల తర్వాత చెప్తాను. అప్పుడు దాకా ఆగలేనేదని చెప్పన్నా. గుడ్ నైట్. మేడ మీద ఉన్న పిల్ల ఆగి ఆగి చూడరమల్లా. అర్ధరాత్రి అల్లరేంటి? అల్లరా? నువ్వురా పైకి. నో కుదరదు. వెళ్ళినా బాగుండేదేమో, కాపలాగా ఉండేదానివి. మిస్ అయ్యానా? రాజశే కీర్తనం కలివినాశనం. నారాయణ. అమ్మా. ఏంటమ్మా? 4 అబ్బాయిల మధ్యలో రాత్రిపూట ఒక అమ్మాయి ఉండడం అంత సేఫ్ కాదు కదమ్మా. ఎవరి గురించే నువ్వు మాట్లాడేది? పైన పర్వాలేదులే, అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు. స్పీకర్ ఉన్నాడుగా. ఉన్నాడనే. నువ్వు వెళ్ళి పడుకో. హరి, వర్షం వచ్చేలా ఉంది, ఆ కిటికీలు మూసేయ్. వర్షం కురిసిన రాత్రి సినిమాలో ఎన్ని దారుణాలు జరిగాయో. అమ్మో, వద్దులే. ఓయ్, ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు ఆపగలిగేది ఈ స్టేజ్లోనే. ఓకే.
రేయ్ ఇది నిద్రలో నడుస్తుంది, బయట గడియ పెట్టమన్నానా? నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళు. రామా చిన్నారి దా. ట్రై గోలా. అయినా నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ, అది- ఒంటరిగా నీ మరదలతో నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నావో చూడడానికి వచ్చి లేరా కదారి. ఆ, మా పద్ధతులు ఏంటో మాకు తెలుసులే గానీ నువ్వు ముందు బయటికి వెళ్ళు. శ్రీకర్ నేను వెళ్ళమంటున్నానా? actually- వెళ్ళు. ఒక నిమిషం ఉండండి. పొద్దున్నే అమ్ముని బయటికి చెప్తాను. తీసుకెళ్ళాలి. ఛ!